Yeah, good evening everyone. So, in the previous session, we have discussed about the concept of subset. Okay. సో మనం ప్రీవియస్ వీడియో క్లాస్లో సబ్సెట్ గురించి తెలుసుకున్నాం, అలాగే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో సబ్సెట్ అంటే ఏంటి, ఒక సెట్ ఇంకో సెట్కి సబ్సెట్ ఎప్పుడు అవుతుంది, అలాగే సబ్సెట్ ఏ సింబల్తో ఇండికేట్ చేస్తాం. సో అలాగే దానికి సంబంధించినటువంటి బేసిక్ ఇంట్రడక్షన్ అంతా కూడా మనం ప్రీవియస్ సెషన్లో చూడడం జరిగింది. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని కంటిన్యూషన్ అంటే సబ్సెట్ మీద ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి. ఓకే, సో ఒక సెట్ ఇంకో సెట్కి సబ్సెట్ ఎప్పుడు అవుతుందో చెప్పుకున్నామండి. సో జనరల్గా ఒక 2 minutes మనం రీక్యాప్ చేసుకుంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ సబ్సెట్. సబ్సెట్ అని ఎప్పుడు అంటాము అంటే లెట్ us టేక్ 2 sets, సెట్ ఏ అండ్ సెట్ బి. సో సబ్సెట్ అవ్వాలంటే రూల్ కండిషన్ ఏంటంటే సెట్ ఏలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంటు కూడా మనకి సెట్ బిలో ప్రజెంట్ అవ్వాలి. అంటే ఒక్క ఎలిమెంట్ కూడా మిస్ అవ్వడానికి ఛాన్స్ లేదు. అంటే సెట్ ఏలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంటు సెట్ బిలో కనుక ఉంటే దెన్ వీ కెన్ సే దట్ ఏ ఈజ్ ఏ సబ్సెట్ టు బి అని చెప్పొచ్చు, అవునా కదా. అంటే ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ if they are present in set B, then we can say that A is a subset to B and it is indicated by a symbol of oval shape. మీకు చూపించాను కానీ ఏ సబ్సెట్ అంటే ఒక సీలా రాసి దాన్ని ఎలాంగేట్ చేయాలి, అవునా, దాన్ని మనం సబ్సెట్ అంటాం. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు అంటే ఆ ప్రాపర్టీని బేస్ చేసుకుని ఏ ప్రాపర్టీ, ఇఫ్ ఏ ఈజ్ ఎ సబ్సెట్ టు బి అంటే సబ్సెట్ అంటే ఏ అన్నది బికి సబ్సెట్ అయితే అంటే దాని అర్థం ఏలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ బిలో కనుక ఉంటే అంతే కదండి, అవునా కదా. ఇఫ్ ఏ సబ్సెట్ టు బి అయితే దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ యూనియన్ బి, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ మైనస్ బి. ఇవి ఖచ్చితంగా మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 mark కానీ 2 mark కానీ అడుగుతాడండి. ఏమని అడుగుతాడు, ఇఫ్ ఏ ఈజ్ ఎ సబ్సెట్ టు బి దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ యూనియన్ బి, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ మైనస్ బి. సో ఇప్పుడు వీటిని మనం ఫిల్ చేయాలి, ఎలా వస్తుంది. సో జనరల్గా అయితే ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకుని ఒక్కొక్క దానికి ఒకటి చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ వాడు ఇచ్చిన కండిషన్ ఏంటండి, ఏ ఈజ్ ఏ సబ్సెట్ టు బి అంటే ఏలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ మనకి బిలో ఉండాలి. సో అలా ఉండేటట్టుగా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి 3 చేస్తే మనం దాని యొక్క వాల్యూస్ ఏంటో మనకు తెలుస్తాయి అన్నమాట. సో ఫస్ట్ ఇప్పుడు చూడండి, సో ఈ ప్రాపర్టీ అర్థం అవ్వాలంటే లెట్ us assume that I have taken 2 sets. ఓకే, సో సెట్ ఏ అంటే ఐ మీన్ లెట్ ఏ, సెట్ ఏని ఏం తీసుకున్నాను 1 2 3 వరుసగా తీసుకున్నాను. 1 2 3 ఆర్ ద ఎలిమెంట్స్ దట్ బిలాంగ్స్ టు set A and similarly set B I have taken 1 2 3 4 5. okay, set A లో ఓన్లీ 1 2 3 తీసుకున్నాను, set B లో 1 2 3 4 5 తీసుకున్నాను. తీసుకున్నప్పుడు మనం ఏం చెప్పొచ్చు, ఏలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ అంటే 1 2 3 బిలో కూడా ఉన్నాయి కదండి, అవునా కదా. దెన్ వీ కెన్ సే దట్ ఏమని చెప్పొచ్చు, ఏ ఈజ్ ఎ సబ్సెట్ టు బి. ఇక్కడ వరకు అర్థమైంది కదండి, ఎందుకంటే ఏలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ మనకి బిలో ఉంది కాబట్టి దెన్ వీ కెన్ సే దట్ ఏ ఈజ్ ఎ సబ్సెట్ టు బి, దిస్ సింబల్ బిలాంగ్స్ టు సబ్సెట్. ఇక్కడ వరకు ఓకే కదండి. అంటే సెట్ ఏలో మనకి 1 2 3 ఉన్నాయి, సెట్ బిలో 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి ఏ ఈజ్ ఎ సబ్సెట్ టు బి. అయితే ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ఏం ప్రూవ్ చేయమంటున్నాడు, ఏ అనేది బికి సబ్సెట్ అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ యూనియన్ బి, ఏ యూనియన్ బి వాల్యూ మనం రప్పించాలి. అంటే ఇప్పుడు ఏ ప్లేస్ ఏం వేసుకోవచ్చు 1 2 3 వేసుకోవచ్చు, అవునా కదా. మధ్యలో ఏ సింబల్ పెట్టాలి, యూనియన్ సింబల్ పెట్టాలి. పెట్టి బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏమన్నాయి 1 2 3 4 5 ఉన్నాయి. అంటే ఏ యూనియన్ బి చేస్తే యూనియన్ అంటే ఏం చెప్పుకున్నాం, అన్ని ఎలిమెంట్స్ కలిపి రాయాలి, రిపీట్ అయినవి ఒకసారే రాయాలి. గుర్తుంది కదండి, యూనియన్ అంటే వీ షుడ్ రిటర్న్ ఆల్ ద ఎలిమెంట్స్ టుగెదర్ ఫ్రమ్ బోత్ ద సెట్స్ అండ్ ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ రిపీటెడ్ దే హ్యావ్ టు టేకెన్ ఓన్లీ వన్స్. సో ఏవైతే రిపీట్ అవుతాయో అవి ఒకసారి తీసుకోవాలి. అంటే ఇప్పుడు 2 sets ని కలిపి రాయాలంటే ఫస్ట్ రిపీట్ అయినవి ఏమున్నాయి 1 2 3 ఉంది, ఇక్కడ కూడా 1 2 3 రిపీట్ అయ్యాయి కాబట్టి 1 2 3 మనం ఒకసారి రాసుకుని నెక్స్ట్ ఎలిమెంట్స్ ఏమున్నాయి 4 5 ఉన్నాయి. అంటే ఇప్పుడు ఫైనల్ గా ఏ యూనియన్ బి రెండింటిని యూనియన్ కలిపితే మనకి ఏమొచ్చింది 1 2 3 4 5 1 2 3 4 5 వచ్చింది. అంటే ఇండైరెక్ట్ గా 1 2 3 4 5 అంటే మీకు ప్రాబ్లమ్ లో చూడండి 1 2 3 4 5 ఈజ్ ఈక్వల్ టు సెట్ బి, ఉన్నా కదా, అర్థమైంది కదండి. సో 1 2 3 4 5 ఆటోమేటిక్ గా సెట్ బి వచ్చింది. అంటే దీస్ వాల్యూ షుడ్ బి ఈక్వల్ టు సెట్ బి. అంటే ఫైనల్ గా ఇప్పుడు ఏమర్థం, ఇక్కడ బాక్స్ లో చూడండి, ఇఫ్ ఏ ఈజ్ ఎ సబ్సెట్ టు బి అంటే ఏ అనేది బికి సబ్సెట్ అయితే ఇఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ యూనియన్ బి, ఏ యూనియన్ బి చేసాం ఎంత వచ్చింది ఈక్వల్ టు బి వచ్చింది. ఇది మనం ఫిల్ చేయమంటాడు. ఓకే, ఇఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ యూనియన్ బి, ఏ యూనియన్ బి చేస్తే మనకి ఏమొచ్చింది బి వాల్యూ రావాలి.
సో ఇదే ఎగ్జాంపుల్ మీరు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుని ట్రై చేయండి. ఓకే, ఇక్కడ లెటర్స్ మీరు మార్చుకోండి. ఏ యూనియన్ బి చేసి మీకు బి రావాలి. ఓకే, ఎప్పుడు ఏ అనేది బికి సబ్సెట్ అయితే, అంటే ఇఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి ద వాల్యూ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ బి, అది అర్థం అవుతుంది. ఇది బాక్స్లో పెట్టాలి. అంటే ఫైనల్గా మనకి ఇక్కడ వచ్చినటువంటి వాల్యూ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు చేస్తే ఎంత వచ్చిందండి? బి వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ వన్ చూడు, ఏ ఇంటర్సెక్షన్ బి. మళ్ళీ ఇక్కడ ఏ ప్లేస్లో ఎంత తీసుకోవచ్చు? 1 2 3 తీసుకున్నాను, ఇంటర్సెక్షన్, మళ్ళీ బి 1 2 3 4 5 తీసుకున్నాను. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటర్సెక్షన్ అంటే ఏం చెప్పుకున్నాను? కామన్ అన్న వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రెండు సెట్స్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏమున్నాయి? ఇక్కడ 1 2 3 ఉంది, ఇక్కడ 1 2 3 ఉంది, కాబట్టి అది ఇంటర్సెక్షన్ అవుతుంది. అంటే ఇప్పుడు 1 2 3 అనేది కామన్, ఎందుకంటే ఇంటర్సెక్షన్ కాబట్టి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, 1 2 3 అనేది ఏకి సంబంధించింది అవుతుంది, చూడండి, అవునా కదా? సో 1 2 3 ఆర్ ద ఎలిమెంట్స్ దట్ బిలాంగ్స్ టు సెట్ ఏ. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? ఇఫ్ ఏ ఈజ్ ఎ సబ్సెట్ టు బి, ద వాల్యూ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. ఓకే, ఏ యూనియన్ బి చేస్తే బి వచ్చింది, అదే ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తే ఏ వచ్చింది. డిఫరెన్స్ అర్థమైంది కదండి? బట్ కండిషన్ ఇస్ సేమ్. ఏ సబ్సెట్ టు బి అయినప్పుడు ఏ యూనియన్ బి చేస్తే మీకు బి వచ్చింది, అదే ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తే ఎంత వచ్చింది? వాల్యూ ఏ వచ్చింది. డిఫరెన్స్ అర్థమైంది కదండి? సో ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు. ఇఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి, దెన్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. అర్థమైంది కదా? ఎలా వచ్చింది ఎగ్జాంపుల్ తీసుకుని ప్రూవ్ చేసాం. అండ్ నెక్స్ట్ ఏ మైనస్ బి చూడండి. సో ఏ అంటే ఇక్కడ ఏమొచ్చింది? 1 2 3 మైనస్ బి అంటే 1 2 3 4 5. సో మీకు డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ చెప్పినప్పుడు ఏం చెప్పుకున్నాం? ఒక సెట్ నుంచి ఇంకొక సెట్కి సంబంధించిన ఎలిమెంట్స్ తీసేయాలి. అంటే ఇప్పుడు ఏలోంచి బికి సంబంధించిన తీసేయాలి, అంతే కదా? దాని మీనింగ్ ఏ మైనస్ బి అంటే డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ చెప్పినప్పుడు మీకు చెప్పాను, సెట్ ఏలోంచి బికి సంబంధించిన ఏ ఎలిమెంట్ కూడా ఉండకూడదు, తీసేయాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ సెట్ ఏ రాసుకున్నాం, సెట్ బి రాసాం. ఇందులోంచి సెట్ ఏలోంచి బికి సంబంధించిన ఎలిమెంట్స్ తీసేయాలి. బికి సంబంధించిన అంటే ఏమున్నాయి? 1 2 3, అవి ఏలో కూడా ఉన్నాయి కాబట్టి ఆ 1 2 3 స్ట్రైక్ ఆఫ్ చేస్తాను. అంటే మీరు చూడండి, 1 2 3 1 2 3 అంటే కామన్ కొన్ని ఎలిమెంట్స్ ని తీసేసాను. తీసేసి ఫస్ట్ సెట్లో ఏం మిగిలేదు? ఇంకేం మిగలలే. చూడండి, ఇక్కడ ఏం మిగలేదు మనకి. ఇది రాయకూడదు, ఎందుకంటే బి ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి. ఓకే, సో ఇక్కడ మీకు అబ్జర్వ్ చేసి ఇక్కడ ఏ ఎలిమెంట్స్ మిగలేదు, ఎందుకంటే కామన్గా ఉన్న రెండు పోయాయి కాబట్టి 0. 0 ఇస్ నథింగ్ బట్ 5. 5 అంటే నల్ సెట్, అక్కడ ఏ ఎలిమెంట్స్ లేవు కాబట్టి. అర్థమైందా? సో ఫైనల్గా ఇప్పుడు ఏమర్థమైంది? ఇఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి కనుక అయితే ద వాల్యూ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 5 అంటే ఎంటీ సెట్, అంటే ఏమి ఉండవు, నల్ సెట్. 5 అంటే అక్కడ 0 ఎలిమెంట్స్, అక్కడ ఏమీ లేవు. 5 అంటే దాన్ని డిస్జాయింట్ సెట్, అంటే కామన్ గా ఎలిమెంట్స్ లేవు కాబట్టి. ఓకే, సో ఫైనల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఓవరాల్ గా ఏం చెప్తాం? ఇఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి, ద వాల్యూ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి, అది ఫస్ట్ కేస్. సెకండ్ కేస్ ఏం చెప్పాం? ఇఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి, ద వాల్యూ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. అండ్ థర్డ్ కండిషన్ ఏం చెప్పుకున్నాం? ఇఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి, ద వాల్యూ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 5. 5 is nothing but 0 element, 0 set. Okay, so this is the concept that is related to the problems that are related to the subset. So once again I am saying that subset is nothing but every element present in the first set, they should present in the second set also. Then you can say that set 1 is a subset to set 2 and the symbol is oval shape. Okay, so please note on this one. Have a nice day. Good evening.